విజయ్ సేతుపతి నీ తల నరికినట్టే వాడి తల నరికేస్తా. కెరియర్లో ఏదీ ప్లాన్ చేసుకోలేదని వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నానని అంటున్నారు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. దుబాయ్లో అకౌంటెంట్గా ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టి అదే దుబాయ్ బూర్జ్ ఖలీఫా టవర్స్ పై తన సినిమా పోస్టర్ వేయించుకునే స్థాయికి ఎదిగారు విజయ్ సేతుపతి. ఈ నేపథ్యంలో గత ఏడాది వచ్చిన తన 50వ చిత్రం మహారాజా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. $100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అటు తమిళ్ ఇటు తెలుగు భాషల్లో ఊహించని ప్రశంసలు అందుకుంది. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్గా విజయ్ సేతుపతి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత ఇటీవల వచ్చిన విడుదల 2 బాగుందని అనిపించినా పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. అయితే విజయ్ సేతుపతి కేవలం హీరోగానే కాకుండా వచ్చిన పాత్రలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇటీవల తమిళనాడు పెరంబాలూరులోని ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీ కల్చరల్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. పలు సినీ విషయాల గురించి పంచుకున్నారు. విజయ్ సేతుపతి మాట్లాడుతూ సోషల్ మీడియాతో విద్యార్థులందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో మీరు చూసే ప్రతి దాన్ని నమ్మొద్దు, ఎందుకంటే మీ మనసును లక్ష్యంగా చేసుకునే అనవసరమైన కంటెంట్ అందులో చాలా ఉంటుందని చెప్పారు. మనిద్దరం పెళ్లి చేసుకుందామా? తెలివిగా ఆలోచించి ముందడుగు వేయాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సమయం ఎంతో విలువైందని, అది గడిచిన తర్వాత మాత్రమే దాని విలువను గ్రహిస్తారని గుర్తు చేశారు. ఎలాంటి బాధలున్నా ధైర్యంగా సంతోషంగా జీవితాన్ని గడపండి విద్యార్థులకు వివరించారు. ఇక విజయ్ సేతుపతి అజిత్ కుమార్ కలిసి స్క్రీన్ పై కనిపించాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారని ప్రస్తావిస్తూ ఈ విషయంపై విజయ్ సేతుపతి మాట్లాడారు. గతంలో అజిత్తో కలిసి వర్క్ చేసే అవకాశం వచ్చింది, కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో పట్టాలెక్కలేదు. అజిత్ గొప్ప నటుడు, మంచి వ్యక్తి. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. తన కెరియర్లో ఏదీ ప్లాన్ చేసుకోలేదని, వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు సాగుతున్నానని తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన యేసు, ట్రైన్ చిత్రాల్లో నటిస్తున్నారు. మిస్కిన్ దర్శకత్వంలో రానున్న ట్రైన్లో శృతి హాసన్, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు అరుముగ కుమార్ స్వీయ దర్శకత్వంలో యేసు రూపొందుతోంది. తెలుగులో కూడా మంచి పాత్ర లభిస్తే చేసేందుకు ఓకే అంటున్నారు. ఇదే కాక ఇంకెవరైనా తన వద్దకు మంచి పాత్ర తీసుకొస్తే రెమ్యునరేషన్ లేకుండా ఫ్రీగా పనిచేసేందుకు రెడీ అంటున్నారు విజయ్ సేతుపతి. సిద్ధాంతం లేని నాయకులే అభిమానుల్ని సృష్టిస్తారు.